తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో మోహన్ బాబు యూనివర్సిటీలో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా మార్చి 19వ తేదీ ముందు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గత 11 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. యూనివర్సిటీలోని లైబ్రరీలో జ్యోతి ప్రజ్వలన చేసి మంచు మోహన్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చిత్రకారులు పాల్గొన్నారు. వారు రూపొందించిన అద్భుతమైన కళాఖండాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ 2014లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏడాది విశేష స్పందన పొందుతుందన్నారు. దేశ విదేశాల నుంచి ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో పాల్గొంటున్నారన్నారు. ఇది తెలుగు వారికి గర్వకారణమని పేర్కొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అరుదైన కళాఖండాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. సచిన్ సాగర్ గారు ఇలా ఉండాలని నువ్వు అనుకుంటావు. నేను వచ్చి ఇలా కాదు ఇలా ఉండాలంటే నువ్వే తీసుకోవాలి అంటారు కదా. విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ 2014లో స్థాపించాం. ఇది 11వ ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం. భారతదేశంలోనే కాదు బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చినారు. ఈరోజు 11th ఎడిషన్ జరుగుతుంది. సో వీఆర్ ఆల్ హ్యాపీ. మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు. సమ్ వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది. ఇట్స్ ఎ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు 11th ఎడిషన్ కండక్ట్ చేయడం.